ఓకే. ఇప్పుడు ఒక యంగ్‌స్టర్ ఉన్నాడనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 32 ఇయర్స్ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే యంగ్‌స్టర్ ఉన్నాడనుకోండి. తన హెల్త్ కండిషన్ అంతా బాగుంది. తను మ్యారీడ్ అనుకోండి. అతనికి టర్మ్ ఇన్సూరెన్స్ యూజువల్‌గా యంగ్‌స్టర్స్ అంతా టర్మ్ ఇన్సూరెన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టర్మ్ ఇన్సూరెన్సెస్ అనేది మనం లంసమ్ అమౌంట్కి తీసుకుంటాము. జనరల్గా యంగ్ ఏజ్లో తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియం తక్కువ ఉంటుంది. ప్లస్ 3 ఇయర్స్ దాటితే మనకి సెక్షన్ 45 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం 3 ఇయర్స్ దాటితే ఎనీ రీజన్ తోటి ఎక్సెప్ట్ ఫ్రాడ్ కంపెనీస్ రిజెక్ట్ చేయడానికి లేదు. కాబట్టి వీళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆ 3 ఇయర్స్ సర్వ్ చేసేస్తే ఇంకా పాలసీ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. సో డెఫినెట్లీ యంగ్ ఏజ్లో స్టార్ట్ చేయడం అనేది చాలా స్మార్ట్ చాయిస్. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే లైక్ బీపీ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, ఈవెన్ స్మాల్ అని మనం అనుకున్నా కానీ అది చిన్నదే కదా, నేను చెప్పాలా అవసరం లేదా అనే డౌట్ మనకొద్దు. మనం ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు అది చిన్నదా పెద్దదా, వీళ్ళకి పాలసీ ఇవ్వాలా వద్దా అని. మనము హెల్త్ కండిషన్ చిన్నది అని జడ్జ్ చేసి మనం అది చెప్పేది ఏముందిలే అన్న డెసిషన్ తీసుకోవడం అనేది రాంగ్.